ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుని బిడ్డలారా, ప్రభునందు సంతోషంగా ఉన్నారా? మీ ప్రార్థన వసతులు ఏదైనా ఉన్న ఎడల తప్పకుండా మా కింద తెలుపుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు తప్పకుండా తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దిన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. ప్రభు అన్ని విషయంలో మనకు తోడుగా ఉన్నాడు. అయితే మానవుని జీవితంలో మొదటగా వచ్చేదంటే భయం. మనుషులము కదండి, ప్రతి విషయంలో భయపడతానే ఉంటాం. చిన్నదానికి పెద్దవాటికి ప్రతి ఒక్కదానికి ఈరోజు మనిషి భయపడుతూనే ఉంటున్నాడు. అయితే ప్రభువు అంటున్నారు, భయపడకుము, భయపడుట వలన ఉరి వచ్చును అని. భక్తిహీనులు దేనికైతే భయపడుతున్నారో అది వారి మీదకి వస్తుందంట. ఈరోజు నువ్వు భయపడడం మానేయాలి. మొదటగా ప్రభు దగ్గర వస్తున్నటువంటి నీవు భయపడడం ఫస్ట్ మానేసి, ప్రభు నాకు సహాయకుడై ఉన్నాడు, ఏదైనా కానీ దేవుని చిత్తం జరుగునుగాక అని నిత్యమైనటువంటి ఆలోచనతో, నిత్యమైనటువంటి తలంపులతో నువ్వు ఉండగలిగితే దేవునికి సహాయకుడిగా ఉన్నాడు. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు కంగారు పడుతున్నావా? ప్రభుకి వ్యతిరేకంగా ఉంటున్నావా? అనేక విషయాల్లో తప్పు చేసి భయపడుతున్నావా? అయితే ప్రభు నీకు నా పరిస్థితి ఏంటని ఆందోళన పడుతున్నావా? నా ఉద్యోగం ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటని చీటికి మాటికి భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ఇదిగో కాదు మనం భయపడవలసింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, ఆయన త్రోవలందు నడుచుకున్న వారందరూ ధన్యులు అని దేవుని వాక్యం తెలియబడతా ఉంది. దేవుడు అంటే నీకు భయం లేదు, కానీ మనిషి అంటే భయం. ఎందుకు తెలుసా? మనిషి కంటి ముందర కనబడుతున్నాడు, దేవుడు కంటి ముందర కనిపించడు గనుక. అందుకే ఈ దినాన చాలా మంది దేవుడు అంటే భయభక్తులు లేరు. ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు. కాబట్టి ఈరోజు దేవునికి నువ్వు భయపడగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయకుడిగా ఉంటాడు. పెద్దోని బిడ్డలారా కదా, దేవుని భయం ఈరోజు మనుషులలో పొత్తిగా తొలగిపోయింది. ఈరోజు నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావా? దేవునికి భయపడు, దేవునికి లోబడు. చూడండి, ఆలోచన చేయండి. 2 బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడ్డారు. అయితే ఆ మరొక దొంగతో అంటున్నాడు, ఏమని తెలుసా? నీవు దేవునికి భయపడవా అని. ఈరోజు నువ్వు దేవునికి భయపడగలిగితే తప్పకుండా నీ తలరాత దేవుడు మార్చగలిగిన వాడిగా ఉన్నాడు. ఆలోచన చేయండి, దేనికైతే నువ్వు భయపడతావో అది నీకు ఉరిగా మార్చబడుతుందంట. భక్తిహీనులే భయపడతారు. భక్తి కలిగిన వాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండగలిగితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అటు దీవెన, ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయను గాక. ఆమేన్.